విశాఖ స్టీల్ ప్లాంట్ లో సమ్మె సైరన్ మోగింది. దీనికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 16 నుంచి నిరవధిక సమ్మెకు అఖిలపక్ష కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో కార్మికులంతా ఒకటై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం చేయాలని నిర్ణయించారు. ఈ నిరవధిక సమ్మెలో 14,000 మంది కాంట్రాక్టు కార్మికులు పాల్గొననున్నారు. అంతకు ముందు రేపు కూర్మన్నపాలెంలో రాస్తారోకో చేపట్టాలని నిర్ణయించారు కార్మికులు. ఈ నెల 7న మరోసారి రీజనల్ లేబర్ కమిషన్తో చర్చలు జరపనున్నారు. అయితే స్టీల్ ప్లాంట్ కార్మికులు చేపట్టబోయే నిరవధిక సమ్మెకు రాజకీయ పార్టీల మద్దతును కూడగట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎంపీ ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు అందజేసి యాజమాన్యం దిగొచ్చే వరకు సమ్మె చేపట్టాలని నిర్ణయించారు కార్మికులు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ విశాఖ నుంచి అందిస్తారు. స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. ఈ నెల 16వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు వెళ్లేందుకు కూడా నిర్ణయం చేసినట్టుగా తెలుస్తోంది. అఖిలపక్ష కార్మిక సంఘాలన్నీ కలిసి ఎట్టి పరిస్థితుల్లో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపుకు నిరసన చేపట్టాలని నిర్ణయించారు. అందులో భాగంగానే 16వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు వెళ్లేందుకు కూడా పూర్తిగా ఇప్పటికే ఉద్యమ కార్యాచరణను కూడా ప్రకటించారు. రాజకీయ పార్టీలు మద్దతు కోరేందుకు కూడా సిద్ధమవుతా ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యేతో పాటు ఎంపీకి సామూహిక వినతి పత్రాన్ని సమర్పించిన అనంతరం రేపటి నుంచి సమ్మెకు వెళ్లే లోపు కూడా ఉద్యమ కార్యాచరణ ఉండబోతోంది. రేపు కూర్మన్నపాలెం జాతీయ రహదారిని దిగ్బంధించేందుకు సిద్ధమయ్యారు. పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించాలని కూడా నిర్ణయించడం జరిగింది. ఇప్పటికే 14,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు స్టీల్ ప్లాంట్లో పనిచేస్తుంటే వారిలో 7,000 మందిని తొలగించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది యాజమాన్యం. అందులో భాగంగానే దాదాపుగా 1,500 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించింది. దీన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటివరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఏమాత్రం కేంద్రంతో సంప్రదింపులు జరపలేదు. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చినటువంటి సందర్భాలు కూడా లేవు కనుక ఖచ్చితంగా సమ్మె ఒకటే శరణ్యం అని భావించి పూర్తి స్థాయిలో సమ్మెకు వెళ్లేందుకు కూడా నిర్ణయించుకున్నారు. రేపు రాస్తారోకో అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరినీ కోరి సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించాలని చెప్పి కోరబోతా ఉన్నారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా స్టీల్ ప్లాంట్ కార్మికులు చేసేటువంటి ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని ప్రకటించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో సమ్మెకు వెళ్ళబోతా ఉన్నారు. 16వ తేదీ నుంచి యాజమాన్యం దిగొచ్చి ఇప్పటివరకు తొలగించినటువంటి కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవడం, అలాగే ఎవరిని తొలగించమని హామీ ఇచ్చేంత వరకు కూడా పూర్తిగా ఈ నిరవధిక సమ్మె కొనసాగబోతోంది. అయితే ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికులు సమ్మె బాట పడితే పూర్తిగా ఉత్పత్తిపై ప్రభావం పడేటువంటి ప్రమాదం కూడా ఉందని నిపుణులు అంచనా వేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. మొన్న స్టీల్ సెక్రటరీతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయిన తర్వాత కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు ప్రక్రియ అనేది ఇంకా వేగంగా జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా ఏమాత్రం యాజమాన్యంలో మార్పు రాలేదు. భేటీ అనంతరం నిర్ణయాలు కూడా వేగంగా జరుగుతున్నాయి కనుక ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్తున్నారని భావించినటువంటి కార్మిక సంఘాలు సమ్మెకు వెళ్లడమే శరణ్యమని భావించి 16వ తేదీ నుంచి సమ్మె బాట పట్టబోతా ఉన్నారు. ఉద్యమ కార్యాచరణకు ఇప్పటికే శ్రీకారం చుట్టారు. పూర్తిగా ఉద్యమానికి వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.